రామకృష్ణ గారు కూడా అప్పుడే హీ వాజ్ సింగింగ్ అండ్ ఇన్ఫాక్ట్ ఘంటసాల గారి వాయిస్ టింబర్కి పోలిన వలె ఉండేదని అనేవారు. సో అప్పట్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఎలా ఉండేది మీరు ఒక కొత్త ఫ్రెష్ వాయిస్, యంగ్ వాయిస్? నాకు బాగా జూనియర్ మా రామకృష్ణ. తను వచ్చిన కొత్తల్లో నాకు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేసింది నాగేశ్వరరావు గారి సినిమాలు. నాగేశ్వరరావు గారికి పాడుతున్నారు. నాగేశ్వరరావు గారికి పాడుతున్నారు కాబట్టి రామారావు గారు పాడించారు. అలాగే ఇంకా ఆయన బాగా సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు కృష్ణరాజు గారు, శోభన్ బాబు. సో అప్పుడున్న నలుగురు పెద్ద ఆర్టిస్టులకు ఆయన పాడడం మొదలెట్టారు. అప్పటికి నేను ఒకటో రెండో నాగేశ్వరరావు గారు, రామారావు గారు పాడాను కానీ విరివిగా పాడలేదు. బట్ శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి నేనే పాడుతున్నాను రెగ్యులర్గా. అవి టోటల్గా పోయింది నాకు. ఒక్క కృష్ణ గారే నన్ను అంటి పెట్టుకున్నది అనమాట, ఒక కృష్ణ గారు. సో దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ డిప్ ఇన్ మై నంబర్ ఆఫ్ సాంగ్స్. కేవలం కామెడీ సాంగ్స్, కృష్ణ గారి పాటలకు మాత్రమే పరిమితం అయ్యాను. ఒక విషయం మాత్రం చెప్పాల్సింది ఏంటంటే కృష్ణ గారి గురించి చెప్పాలండి. వన్ డే హీ కాల్డ్ మీ అండ్ మీరు ఇబ్బంది పడుతున్నారని అడిగారు. ఎవరండి, ఏ ఆర్టిస్ట్ అడగరు అలాగా. మీరు పాటలు తక్కువైపోయాను, ఇబ్బంది పడుతున్నారా అన్నారు. లేదండి, ఏం లేదు. నాకు ఎలాగో 4-5 సినిమాలు ప్రతి సంవత్సరం ఉంటాయి బాలుగారు, నా పాటలన్నీ మీరే పాడతారు. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, అది కూడా కండిషన్ అనలే, చిన్న ఏంటి సార్, నాకు పాడిన తర్వాత మిగతా హీరోల సినిమాల్లో కూడా మిమ్మల్ని పాడమంటే ఆ సినిమాల్లో కమెడియన్స్కి పాడకండి అన్నారు. న్యాయం కదా అది కూడా. అంటే అవతల వాళ్ళ సినిమాల్లో ఒక కమెడియన్ వాయిస్ ఈ హీరోకి ఉపయోగిస్తున్నారు రాకూడదు. కానీ అది కూడా నేను చేయలేకపోయాను. అలాగే పాడాను. నేను రాజ్బాబు పాడాను, రామలింగి గారికి పాడాను, సత్యనారాయణ గారికి పాడాను, అందరికీ పాడాను. నేను ఎక్కువగా పాడుతున్న రోజుల్లో ఇంకెవరిని రానివ్వట్లేదు బాలసుబ్రహ్మణ్యం అని మాట్లాడిన చాలా ఉన్నాయి. బంటు దగ్గర నుంచి మహారాజు వరకు బాలసుబ్రహ్మణ్యం అని ఇంకెవరు లేరా అన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు పాటి గాయకులు కూడా వేదిక మీద నన్ను తూర్పారపట్టారు. నేను దాని గురించి అసలు ఏమీ ఆలోచించలేదు. అదే జనం ఇవాళ ఏమిటండి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు తక్కువైపోయాయి అని అంటున్నారు. దీనికి సంబరపడిపోయింది లేదు. ది థింగ్ ఈజ్, యు ఆర్ నీడెడ్, యూ విల్ బీ డెఫినెట్లీ గివెన్ ఎన్ ఛాన్స్. ఈ ఇండస్ట్రీలో ఎవరికి ఫేవర్స్ చేయరండి, ఎవరు ఫేవర్స్ చేయరు. మీతో పని ఉంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకుంటారు. అది అలాగే నాకు తమిళ్లో కూడా జరిగిందండి. తమిళ్లో నేను స్టార్ట్ చేసిన విత్ ఇన్ 2 years ఐ వాజ్ ఆల్మోస్ట్ #1 సింగర్. ఒక్క ఎంజీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నా ప్రభ చాలా పెరిగింది. అలాగే ఎంజీఆర్ గారు యేసుదాస్ గారికి ఒక పాట ఇవ్వగానే ఇంకా ఎవ్వరూ అసలు నా మొహమే చూడలేదు. అండ్ అగైన్ ఐ డోంట్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అగైన్ ఐ హ్యావ్ గెయిన్డ్ మై ఓన్ మార్కెట్ అండ్ ఐ హ్యావ్ బికమ్ #1 సింగర్. ఇక్కడ 1-2 అనేది ఏం లేదు. ఎవరు ఎక్కువ నెంబర్ పాటలు పాడితే వాడు #1 అనుకుంటే నేను ఎక్కువ పాటలు పాడాను.